హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ సారథి. ఈరోజు మనం ఏఓసి ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్లో ఫైర్మెన్ గురించి, ఆ జాబ్ ప్రొఫైల్ గురించి మరియు దాని సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది వివరిస్తాను. ముఖ్యంగా మీకు వివరించాల్సిన ఒక విషయం అయితే ఉంది. నేను గత చాలా వీడియోలలో అయితే పెడుతూనే ఉన్నాను. ఏఓసి ఫైర్మెన్ నోటిఫికేషన్, ఏఓసి సికింద్రాబాద్ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో సోషల్ మీడియాలో, ఇది ఫేక్ నోటిఫికేషన్ అని నేను చాలాసార్లు చెప్పాను. ఇది ఎవరు వినలేదు, కానీ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఇది ఫేక్ నోటిఫికేషన్. మ్యాక్సిమం మీరందరూ ఈ నోటిఫికేషన్ 24th ఆగస్ట్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది అని చాలామంది అనుకుంటున్నారు, కానీ ఇది ఫేక్ నోటిఫికేషన్, టోటల్గా ఫేక్ టు ఫేక్. అయితే ఏఓసి ఫైర్మెన్ పోస్టుల గురించి చాలామంది అయితే అడుగుతున్నారనమాట. ఏంటంటే ఆ జాబ్ ప్రొఫైల్ గురించి అడుగుతున్నారు, ఆ జాబ్ ఏ విధంగా ఉంటుంది, దాని సెలక్షన్ ప్రాసెస్ గురించి అయితే చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఒక వీడియో అయితే చేస్తున్నా. కానీ మీకు ఇంకో విషయం చెప్పాలంటే, నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే 2026 ఎండింగ్ కల్లా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువ. ఎందుకంటే గత ఆన్లైన్ ఏఓసి సికింద్రాబాద్ నుంచి ఎప్పుడైతే ఆన్లైన్ జరిగిందో 2016 నుంచి 2 ఇయర్స్కి ఒక్కో నోటిఫికేషన్ అయితే తీసుకుంటూ రావడం జరిగింది. చూసుకున్నట్లయితే మనం 2016లో ఒక నోటిఫికేషన్, 18లో ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చింది. కానీ 18 తర్వాత మనకు 20లో అనేది 18 వాళ్ళను భర్తీ చేసే టైంలోనే మనకు 19-20లోనే మనకు కరోనా రావడం వల్ల డిలే అయ్యి, దాని తర్వాత 2023 అని నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 23 తర్వాత వెంటనే 22లో వచ్చింది. యాక్చువల్గా 22 తర్వాత 24కి ఒక నోటిఫికేషన్ రీసెంట్గా అయితే ఒకటి తీసుకురావడం అయితే జరిగింది. ఆ నోటిఫికేషన్ యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆల్రెడీ ఇప్పుడు డ్యూటీలో జాయిన్ అయిపోయారు. అయితే 2026 మనం దాని గణాంకాల ప్రకారం ఏదైతే ఆన్లైన్లో వెబ్సైట్లో చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే దాన్ని బట్టి చూసుకున్నట్లయితే 2026 ఎండింగ్ కల్లా వచ్చే ఆస్కారం అయితే చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు అభ్యర్థులు ఎవరైతే ఏఓసి ఫైర్మెన్ గురించి వెయిట్ చేస్తున్నారో దాని గురించి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్లో ఉండండి. మెయిన్గా మీకు ఈవెంట్ అయితే ఉంటుంది, ఈవెంట్లో అయితే మీరు గట్టిగా ప్రయత్నిస్తూ ఉండాలి. అయితే నేను ఈ జాబ్ ప్రొఫైల్ గురించి, సెలక్షన్ ప్రాసెస్ గురించి చెప్తాను స్టెప్ బై స్టెప్. అప్పుడు మీరు ఏ విధంగా సెలెక్ట్ అయిపోతారో మీకైతే తెలిసిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఏఓసి ఫైర్మెన్ జాబ్ గురించి అయితే మనం చెప్పబోతున్నాం. ఇందులో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు మెయిన్గా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీరు ఉన్నారనుకోండి, మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్ అన్నమాట. కాకపోతే దీంట్లో చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే, 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లికేషన్ పెట్టిన తర్వాత మాకు అడ్మిట్ కార్డ్ ఏదైతే ఫిజికల్ ఉంటుంది కదా, ఫిజికల్ కోసం మాకు అడ్మిట్ కార్డ్ రావట్లేదు అని అడుగుతున్నారు. అయితే గుర్తుపెట్టుకోండి, మేము ఏదైతే 2022 బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఏ విధంగా తీసుకున్నారంటే, 10th క్లాస్లో మీ మార్క్స్ని బట్టి తీసుకోవడం జరిగింది. అంటే 2023 బ్యాచ్ని చూసుకున్నట్లయితే 23 బ్యాచ్లో అంటే 22 బ్యాచ్లో చూసుకున్నట్లయితే 7.5 అబోవ్ ఉన్న వాళ్ళకు, ఇది ఎస్టీ క్యాండిడేట్, ఇది లోవర్ కదా, ఇదే లోవర్. 7.5 అబోవ్ ఉన్న వాళ్ళకు మాత్రమే 2022 నోటిఫికేషన్లో తీసుకోవడం అంటే ఫిజికల్కి అడ్మిట్ కార్డు రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత 24లో వచ్చిన నోటిఫికేషన్ గురించి చూసుకున్నట్లయితే డైరెక్ట్గా ఇది చాలా మందికి తెలిసిన జాబ్ అయిపోయింది. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఈ జాబ్కి చాలా హై రికమెండేషన్ అయితే పెరిగిపోయింది. కాబట్టి ఇది డైరెక్ట్గా 8.5కి పెరిగిపోవడం అయితే జరిగింది. 8.5 ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, అయితే ఎస్టీ క్యాండిడేటే లోవర్ కాబట్టి ఎస్టీ క్యాండిడేట్స్కి తక్కువలో తక్కువ 8.5 అయితే తీసుకోవడం జరిగింది. ఈ 8.5 తర్వాతనే ఎవరైతే హయ్యర్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు తీసుకోవడం జరిగింది. అయితే ఈసారి చాలామంది అనుకుంటున్న విషయం ఏంటంటే, 8.5 తీసుకుంటారా, 9.5 తీసుకుంటారా, 9.0 తీసుకుంటారా అంటే, మ్యాక్సిమం ఇక్కడ ఛాన్స్ ఉండే ఆస్కారం ఎంత ఉందంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఇది 8.7 లేదా 9.0 ఆస్కారం ఉంటుంది. 8.7, 9.0 ఈ మిడిల్లో ఎన్ని పాయింట్స్ ఉన్నా కూడా 8.7 అబోవ్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అప్లికేషన్ అయితే పెట్టేయండి. ఎందుకంటే 8.5 లాస్ట్ ఇయర్ ఉంది కాబట్టి ఈసారి 8.7 పెట్టే ఆస్కారం అయితే ఉండొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత మనకు మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం, 10th క్లాస్ క్వాలిఫికేషన్ తెలిసిపోయింది కదా. దీని తర్వాత పే స్కేల్ చూసుకున్నట్లయితే 19,900 అనేది బేసిక్ ఉంటుందన్నమాట. పే లెవెల్ 2కి సంబంధించి 19,900
900. దాని తర్వాత గ్రాస్ పే మీరు ఇన్ హ్యాండ్ స్టార్టింగ్ శాలరీ అయితే ఇప్పుడు కొత్తగా 2024 బ్యాచ్కి అయితే 39,000 సంథింగ్ 700 సంథింగ్ వచ్చింది. అయితే ఇప్పుడు డిఏ వాళ్ళ తర్వాత 2 times డిఏ పెరిగింది కాబట్టి ఇప్పుడు ఇన్ హ్యాండ్ గ్రాస్ పే అనేది 40,000 అయితే గ్రాస్ పే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ అయితే ఉంటుంది. చెప్పాను కదా, మార్క్స్ని బట్టి ఫిజికల్ వాళ్ళకు అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. దాని తర్వాత ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. ఫిజికల్లో క్వాలిఫై అయిన వాళ్ళకు ఫిజికల్ ఏ విధంగా జరుగుతుంది అనేది మీకు వివరిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రన్నింగ్ ఉంటుందన్నమాట. ఫిజికల్లో అడ్మిట్ కార్డులో మనకు డేట్ అండ్ ప్లేస్ మెన్షన్ చేసి ఉంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత మనం రన్నింగ్ చేస్తే రన్నింగ్లో మనకు రావాల్సింది 1600 మీటర్స్ 6 minutesలో కంప్లీట్ చేయాలి. దీంట్లో ఏ మెరిట్ అయితే ఉండదు. 6 minutesలో మీరు ఎంతమంది వస్తే అంతమందిని వాళ్ళు బ్యాచ్ వైజ్ తీసుకోవడం అయితే జరిగిపోతూ ఉంటుంది. ఇందులో చూసుకున్నట్లయితే దాని తర్వాత రన్నింగ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్లను 2.7 meter డిచ్ ఉంటుంది. లాంగ్ జంప్ డిచ్ ఉంటుంది కదా, అది 2.7 meter ఉంటుంది. దాన్ని జంప్ చేయాల్సి ఉంటుంది. అక్కడ క్వాలిఫై అయిన వాళ్ళని 3 meters రోప్ క్లైమ్ అయితే ఉంటుంది. 3 meters అంటే ఎంత, దాదాపుగా 10 feet అనమాట. 10 feet రోప్ క్లైమ్ ఉంటుంది. అంటే రోప్ క్లైమ్ ఉంటుంది కదా, అది ఎక్కి దిగాల్సి ఉంటుంది. ఇదైన తర్వాత మనకు మెయిన్గా ఇది ఇక్కడ 2 star ఎందుకు పెట్టానంటే ఇది అసలైన మెయిన్ టాస్క్ అన్నమాట. ఫైర్ బ్రిగేడ్లో ఎప్పుడైనా అసలైన మెయిన్ టాస్క్ అంటే ఇది ఏంటంటే వెయిట్ లిఫ్ట్ అనేది చూసుకోవచ్చు. మనం వెయిట్ లిఫ్ట్ అనేది ఉంటుంది. 63.5 kgs వెయిట్ లిఫ్ట్ అయితే ఉంటుంది. అది కూడా ఎలాగా 183 meters దాన్ని వెయిట్ లిఫ్ట్ చేసుకొని ఇంత వెయిట్ని లిఫ్ట్ చేసుకొని 183 metersని 96 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. గుర్తు పెట్టుకోండి, 183 metersని 96 secondsలో మీరు కంప్లీట్ చేయాలి. అప్పుడే మీరు దాన్ని క్వాలిఫై అయినట్టు. ఇది మెయిన్ టాస్క్ మనకు, ఇది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఫిజికల్లో ఈ అన్ని 4 ఈవెంట్లు క్వాలిఫై అయిన మనుషులను మనకు ఈ ఎగ్జామ్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎగ్జామ్ కోసం కూడా సేమ్ అడ్మిట్ కార్డ్ అదే విధంగా రిలీజ్ అవుతుంది. ఎగ్జామ్లో మీకు ఏ విధంగా ఉంటుందంటే అర్థమెటిక్ నుంచి 25 క్వశ్చన్ ఉంటుంది, 25 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్ ఉంటుంది, 25 మార్క్స్ ఉంటుంది. రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ 2 సబ్జెక్టులకు 25 ఉంటుంది, ఈ 2 సబ్జెక్ట్కి 50 ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు జిఎస్కి సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అయితే ఉంటుంది. ఇంకోటి మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఎంత ఉంటుందంటే 1/4, అంటే మనకు 0.25. మీరు 1/4 తప్పు చేసినట్లయితే 1 మార్క్ పోయినట్టు. గుర్తుపెట్టుకోండి, 4 తప్పులు చేస్తే 1 మార్క్ మీది నెగిటివ్ అయినట్టు. అయితే దాని తర్వాత ఇవన్నీ క్వాలిఫై అయిన వాళ్ళకు మనకు మెరిట్ లిస్ట్ అనేది ఏదైతే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారో ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎన్ని వేకెన్సీస్ ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ క్యాండిడేట్కి ఒక 40 ఉంటే టాప్ 14 తీసుకోవడం జరుగుతుంది. ఎస్సీ క్యాండిడేట్స్కి ఒక 70 ఉందనుకో టాప్ 17 తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఈ విధంగా సెలక్షన్ చేసుకొని మెరిట్ లిస్ట్ అనేది మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ జాబ్ ప్రొఫైల్ గురించి ఇంతే విషయాలు. ఇంకా మీకు జాబ్ గురించి, జాబ్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఏం చేయాలి ఆ జాబ్లో అనే ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వీడియోలు చూడడానికి అయితే ప్రయత్నించండి. వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది. అక్కడ వెళ్ళి జాయిన్ అయితే మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే నోటిఫికేషన్స్ గురించి, ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి మీకు వస్తూనే ఉంటాయి. కాబట్టి అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.